తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు సరిగా లేదా? శాస్త్రీయత లేకుండా, జనాభా ప్రాతిపదికన కాకుండా రాజకీయంగా నిర్ణయం తీసుకున్నారా? అశాస్త్రీయంగా ఉన్న వాటిని సవరించాలంటే మార్గమేంటి? ఇటీవల మండలాలు, డివిజన్లపై ప్రభుత్వానికి వస్తున్న ప్రతిపాదనలేంటి? జనాభా ప్రాతిపదికన రేషనలైజేషన్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? ఇక మీదట జనాభా ప్రాతిపదికగానే మండలం, డివిజన్, జిల్లా ఉంటాయా? ఈ క్రమంలో జిల్లాలు, మండలాలు ఏమైనా కనుమరుగవుతాయా? జిల్లాల మార్పులు, చేర్పులపై సర్కారు నుంచి ఎలాంటి యాక్షన్ లేకున్నా విపక్షం చేస్తున్న ఓవర్ యాక్షన్కి కారణం ఏంటి? జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని, కనీసం విపక్షాలతో సంప్రదించకుండా ఇష్టానుసారంగా చేశారని గుర్తు చేస్తూ కడిగిపోశారు మంత్రి. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా, డివిజన్, మండలం, గ్రామం యూనిట్గా ప్రభుత్వ కార్యకలాపాలు సాగుతాయి. మరి వీటి ఏర్పాటుకు శాస్త్రీయత, జనాభానే గేటురాయి. ప్రస్తుతం తెలంగాణలో అన్ని జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో ఒకే రకమైన భౌగోళిక జనాభా ఉన్నాయా అంటే 100% లేవనే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఏపీ ఉండగా తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ సహా 10 జిల్లాలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటయ్యాక జిల్లాలు, డివిజన్లు, మండలాలు పెరిగాయి. ఉమ్మడి జిల్లాలను కొన్నింటిని విభజించి 2016 అక్టోబర్ 11న కొత్తగా 21 జిల్లాలను నాటి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో 31 జిల్లాలు అయ్యాయి. ఆ తర్వాత అంటే 2019 ఫిబ్రవరి 17న ములుగు, నారాయణపేట ప్రకటనతో జిల్లాల సంఖ్య 33కు చేరింది. ఇక 2022 నాటికి 594 మండలాలు ఉంటే ఇదే ఏడాది జూలై, సెప్టెంబర్ నెలల్లో మరికొన్ని కొత్త మండలాలు ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 612కు చేరింది. ఏడాపెడా మండలాలు ఏర్పాటు చేయడంతో పాలనలో సమతౌల్యం దెబ్బతింటోంది. కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నేరుగా ప్రభుత్వానికే ప్రజలు విజ్ఞప్తులు చేస్తున్నారు జనం. పాలకులు తీసుకునే నిర్ణయం కావడంతో సహజంగానే వీటిలో రాజకీయాలు ఇమిడి ఉన్నాయి. గత కేసీఆర్ పాలనలో జిల్లాల నుంచి మండలాల ఏర్పాటులో శాస్త్రీయ పద్ధతులు పాటించలేదన్న వాదనలో ఉన్నాయి. ఒకే జిల్లాలో 16, 17 మండలాలు ఉంటే మరో జిల్లాల్లో 10 నుంచి 12 మండలాలే ఉన్నాయి. ఇక సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో కొంత ప్రాంతం వికారాబాద్ జిల్లాలో, ఇంకొన్ని మండలాలు నారాయణపేట జిల్లాలో ఉన్నాయి. సిద్దిపేట, జనగామ జిల్లాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. జిల్లాల వారీగా నియోజకవర్గాల కూర్పులోనూ అంతరాలున్నాయి. నాడు అడిగిన నేతలకు నచ్చని వారికి నజరానాగా అన్నట్టుగా మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఎడాపెడా ఇచ్చేసి ఏర్పాటు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మండలాల విషయంలో అయితే మరీ దారుణం. ఎక్కడ శాస్త్రీయ పద్ధతులు పాటించలేదు. ఒక మండలంలో 3 నుంచి 4 లక్షల జనాభా ఉంటే మరికొన్ని చోట్ల 1,00,000 జనాభా కూడా లేని పరిస్థితి. అందుకే మండలాలు క్రమబద్ధీకరించాలనే విజ్ఞప్తులు నేరుగా సర్కారుకే ఇస్తున్నారు ప్రజలు. అందుకే జిల్లాలు, మండలాల కుదింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాలు సహా ఇతర వాటిపై పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే న్యాయం జరగదని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్ న్యాయమూర్తితో ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు సీఎం. కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ చేపడతామని క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్ గా చేసిండు. వరంగల్ అయితే వరంగల్, హన్మకొండ మాది ఒకటే సిటీ, 2 జిల్లాలు చేసిరు. మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి. ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. జడ్జితో పాటు ఆఫీసర్స్, రెవెన్యూ, ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. వీటిని రేషనలైజ్ చేయడం. బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఇవాళ ఒక మండలం 1,50,000 జనాభా ఉంటే ఒక మండలం 4,000, 3-4 గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో. ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో 2 ఎంపీటీసీలు కలిపి 3 కలిపి ఒక మండలం చేసి, తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి. అది అట్లా చేసారు, ఇది ఇట్లా చేసారు. అయ్యా, హైదరాబాద్ పేరు నేను పెట్టింది కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి పేరు నేను పెట్టింది కాదు, సైబరాబాద్ నేను పెట్టింది కాదు. ఈ 3 పేర్లు కాదు ఇప్పుడు నిన్న వచ్చిన మున్సిపల్ పోలీస్ కమిషనరేట్లు వచ్చినాయి. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ రగడ కంటిన్యూ అవుతోంది. సిద్దిపేట జిల్లాపై సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
మాజీ మంత్రి హరీష్ రావు. తనపై కోపం ఉంటే తనపై చూపించాలని, సిద్దిపేట ప్రజల మీద కాదంటూ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నంపై అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము సిద్దిపేట జిల్లాను తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదని, గతంలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని, కనీసం విపక్షాలతో సంప్రదించకుండా ఇష్టానుసారంగా చేశారని గుర్తు చేస్తూ కడిగిపోశారు మంత్రి. ఆనాడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అంటూ హరీష్ ను నిలదీశారు పొన్నం. అటు ఉమ్మడి పాలమూరులో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు తొలగింపు చేస్తారనే ఊహాగానాలపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ జిల్లాల జోలికొస్తే అగ్గి పుట్టిస్తామంటూ పొలిటికల్ నిప్పు రాజేశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు, తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా, గద్వాలో లూకుంటారా, వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందామా? ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పొరపాట్లు చేయకండి. మరోవైపు పాలనలో భాగస్వామ్యమైన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని కొందరు అనుకుంటున్నారని, ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉంటే చూడలేని వారు, కడుపులో విషం పెట్టుకునేవారు ఎప్పుడూ ఇలాగే ఉంటారని సెటైర్ వేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం రామాయణం ఘట్టంలోని ఒక కథను నేటి రాజకీయాలకు పోలుస్తూ చెప్పుకొచ్చారు రేవంత్. ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి మారీచుడు ఇలాంటి రాక్షసులు అసెంబ్లీకి వచ్చి దేవతలు చేసే యాగాలను యజ్ఞాలను భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అది పురాణాల నుంచి ఈ రోజు ప్రజాస్వామ్యం వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. తాత్కాలికంగా దీర్ఘకాలికంగా తెచ్చిన అప్పులు 7 లక్షల కోట్ల పైగా పెట్టి అప్పటికప్పుడు చెల్లించాల్సినవి కూడా 1,11,000 కోట్ల రూపాయలను ఆ ప్రభుత్వం భారంగా మాకు ఇచ్చిపోయింది. స్పష్టంగా 8,11,000 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మా మీద మోపినరు. ప్రతి నెల 30,000 కోట్ల రూపాయల అవసరం మనకు తేలింది. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్ల రూపాయలు. కొన్ని పథకాలను పక్కన పెట్టిన 22,500 కోట్ల రూపాయలు నువ్వు తల తాకట్టు పెట్టైనా ప్రతి నెల మన ఖర్చులు ఉన్నాయి. తెలంగాణలో రాజకీయ ప్రాతిపదికన ఏర్పడ్డ కొన్ని జిల్లాలు, డివిజన్లు, మండలాల ఉనికిపై ప్రజాభిప్రాయం మేరకే మార్పులు చేసేందుకు ప్రభుత్వం డెసిషన్ మంచిదే. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం కొన్ని పార్టీలకు శరాఘాతం కావచ్చు. అందుకే ఎలాంటి రాజకీయాలకు తావివ్వకుండా ఉండేందుకే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి రాజకీయ విమర్శలు చేస్తున్న లీడర్లు అసెంబ్లీలో దీనిపై పార్టీలుగా ఎలాంటి సూచనలు, సలహాలు ఇస్తారో వెయిట్ అండ్ సీ.